మై ఛానల్ మన ఆట మన ముచ్చట. స్వాగతం. ఈరోజు నేను ఒక స్టోరీ చెప్తున్నాను. ఆ స్టోరీ అత్యాశపరుడు. అనగనగా ఒక ఊరిలో ఒక రాజు ఉండేవాడట. ఆయన పేరు మిడాస్. ఆయన గ్రీస్ కి రాజు. అయితే ఒక్కరోజు ఆయన ఒక చెట్టు కింద కూర్చొని నాకు బోలెడంత డబ్బు కావాలి ఇంకా అని అనుకుంటుండు. ఇప్పుడు ఒక హోలీ మ్యాన్ వచ్చి నువ్వు ఏది అడిగితే అది ఇస్తా నీ విష్ అని అన్నాడు. అప్పుడు ఆయన ఏమనుకున్నాడంటే గ్రీడీ మ్యాన్ అదే మిడాస్, అబ్బా నాకు గోల్డ్ అంటే ఇష్టం కదా, అది అడిగితే ఇస్తాడు కావచ్చని అనుకుండు. నేను ఆ హోలీ మ్యాన్ తోటి చెప్పాడు, నేను ఏది టచ్ చేస్తే అది గోల్డ్ గా మారిపోవాలన్నాడు. అయితే ఆ హోలీ మ్యాన్ సరే అని చెప్పాడు. ఆ మిడాస్ ఏమనుకున్నాడంటే ఇది నమ్మాలంటే ఫస్ట్ ట్రై చేయాలి కదా అని అనుకుండు. ఆ హోలీ మ్యాన్ తోటి అన్నాడు, అయితే నేను ఇది నమ్మాలంటే ఒకసారి ట్రై చేయాలి. అందుకని మిడాస్ గార్డెన్ లోకి వెళ్ళి ఒక లీఫ్ ని టచ్ చేశాడు. అది గోల్డెన్ లాగా మెరుస్తూ అయిపోయింది. అందుకని ఆయన ఒప్పుకుండు ఈ విష్ ని. అయితే అట్లా జరుగుతూ ఉంటుంటే ఆయన లైబ్రరీకి వెళ్ళి బుక్స్ ని ఇంకా స్టాచ్యూస్ ని టచ్ చేసుకుంటే అవి గోల్డెన్ గా మారిపోయాయి. అయితే ఆయన ఒక రోజ్ ఫ్లవర్ టచ్ చేశాడు. అది గోల్డెన్ గా షైనీగా చాలా మెరుస్తుంది. అయితే ఒక రోజు ఆయన తినడానికి టేబుల్ మీద కూర్చుండు. అయితే నీళ్లు తాగుతూ ఉండగా ఆయన టచ్ చేస్తాడు కదా గ్లాస్ ని, ఆ నీళ్లు మొత్తం గోల్డెన్ గా అయిపోయి ఆ గ్లాస్ మొత్తం గోల్డెన్ గా అయిపోయింది. తినే ఆహారం కూడా గోల్డెన్ గా అయిపోయింది. అయితే వాళ్ళ డాటర్ వచ్చింది. ఆమె డాటర్ పేరు లిలీ. వచ్చి నాన్న మనం ఇద్దరం ఆడుకుందామా దాగుడు మూతలు అని అన్నది. అయితే చోరేమో వాళ్ళ నాన్న మిడాస్, డాటర్ ఏమో దాక్కుంటుంది. ఆయన వచ్చి ఆమెను పట్టుకుంటే ఆమె గోల్డెన్ స్టాచ్యూగా మారిపోయింది. ఆయన గోల్డ్ కన్నా వాళ్ళ డాటరే ఎక్కువ ఇష్టం. అందుకని ఆ హోలీ మ్యాన్ పిలిచి, ఏ హోలీ మ్యాన్ నా డాటర్ని వెనకలకి తిరిగి ఇచ్చేయని వేడుకున్నాడు. ఆయన హోలీ మ్యాన్ వచ్చేసి ఏం కావాలో కోరుకో అనంటే, నా డాటర్ వెనకలకి తిరిగి రావాలి అంతే నా కోరిక అనంటే, హోలీ మ్యాన్ ఒక గ్లాసులో నీళ్లు వాటర్ పోసి ఇచ్చాడు. అయితే ఆ వాటర్ ఏదైనా ఆయన టచ్ చేసింది చూడు, ఆ గోల్డెన్ గా మారిపోయింది చూడు, దాని మీద వేస్తే అది మళ్ళా మామూలుగా అయిపోతుంది అని చెప్పిండు. అయితే వేసిండు, అయిపోయింది నార్మల్ గా. అయితే ఆయన చాలా సంతోషంగా పడిండు. అయితే నాకు ఈ బంగారం వద్దు, నీ విష్ వద్దు, నేను ఇంకెప్పుడు కూడా గ్రీడీగా ఉండను, ఉన్న డబ్బుతోటే నడుచుకుంటా వెళ్తాను ముందుకి అని చెప్పాడు. దీనివల్ల మీకు ఏం అర్థమైందో చెప్పండి కామెంట్ బాక్స్ లో. డోంట్ బి గ్రీడీ అగైన్, ప్లీజ్ హెల్ప్ఫుల్ ఫర్ అదర్ వన్. మా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. పక్కన ఉన్న బెల్ గంటను గట్టిగా కొట్టడం మర్చిపోకండి. మరిన్ని మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మన ఆట మన ముచ్చట. బాయ్.